గ్రామ పొలిమేరలో పచ్చటి చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండపైన స్వయంభూగా వెలసింది శ్రీగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయం నుండి మొత్తం గ్రామం మరియు చుట్టూ ఉన్న పచ్చదనాన్ని, అందాలను వీక్షించవచ్చు. ఆధ్యాత్మికతకు నెలవైన శ్రీగిరి క్షేత్రం శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామివారు గృహాంతవాసిగా కొలువుదేరినారు. స్వామివారు స్వయంభూగా వెలిసినట్లుగా స్వామివారి పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. స్వయంభూగా లక్ష్మీ అమ్మవారితో సతీ సమేతంగా శ్రీగిరి క్షేత్రంపై వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. నవనరసింహస్వామి అవతారంలో 9 ప్రాంతాలలో వెలసినటువంటి వాటిలో శ్రీగిరి క్షేత్రం ఒకటి. శ్రీగిరి క్షేత్రంపై నరసింహస్వామి అవతారంగా స్వామివారు అవతరించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో స్వామివారు కొలువుదేరిన శ్రీగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చుట్టూ పచ్చటి పొలాల మధ్య ఎత్తైన కొండపై భాగ్యనగరానికి 50 కిలోమీటర్ల దూరంలో స్వయంభూగా స్వామి వెలిశాడు. క్షేత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. యాదగిరి, నాచగిరి, మధ్యలో శ్రీగిరి, ఈ 3 క్షేత్రాలు ఒకే రేఖపైన ఉన్నట్టుగా కనిపిస్తాయి. గతంలో ఇక్కడ స్వామివారు గృహాంతవాసిగా అనేటటువంటి నామానికి తగ్గట్టుగానే స్వామివారు గుహలోనే ఉండేవారు. ఆ గుహను కాస్త భక్తులు వాళ్ల యొక్క కోరికలు నెరవేరితే కొద్దిమంది భక్తులు వచ్చి ధనాన్ని వెచ్చించి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారికి ఇంత సుందరంగా గుడిని నిర్మాణం చేశారు. దాంతోపాటుగా అందులో ఒక భక్తుడు ఆంజనేయ స్వామి గుడి, ఒక భక్తుడు ధ్వజస్తంభం, కొందరు భక్తులు నవగ్రహాలు, ఆలయాలు ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈ యొక్క క్షేత్రమంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది. స్వామివారికి ప్రతి సంవత్సరం పాల్గొన బహుళ దశమి రోజున వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో రథోత్సవంలో భాగంగా స్వామివారికి కళ్యాణ ఉత్సవం జరుపుతారు. అదేవిధంగా స్వామివారికి వైశాఖ శుద్ధ చతుర్దశి వృషభ జయంతి రోజున వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. దాంతోపాటుగా కార్తీక బహుళ సప్తమి రోజు ఆంజనేయ స్వామి, శివ పంచాయతీ, నవగ్రహాల వేడుకలు నిర్వహిస్తారు. ప్రతి మాసంలో ఒకరోజు మాస కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ క్షేత్రానికి పురాతన కాలం నుంచి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. భక్తులు తరతరాలుగా స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు. స్వామివారు సంతానం లేనివారికి సంతానం, వివాహం కానివారికి వివాహం, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ఏ కోరిక కోరినా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. స్వామివారికి నిరంతరం సేవ, అర్చనలు, పూజలు నిర్వహించడం ఇక్కడ ప్రతినిత్యం జరుగుతాయి. చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి భక్తులు రావడం, స్వామివారిని సేవించుకోవడం జరుగుతుంది. స్వామివారికి అనుబంధంగా ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామివారి ఆలయంలో శివ పంచాయతనాల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి విధంగా రాతితో నిర్మాణం చేసినటువంటి ఒక ధ్వజస్తంభాన్ని, సుమారుగా 38 అడుగుల ఎత్తు ఉన్నటువంటి స్తంభాన్ని ఇంత పెద్ద క్షేత్రంలో ప్రతిష్ఠించారు.